భర్తని ప్రతిసారి ఇన్వాల్వ్మెంటు లేని కేసులలో ఇన్వాల్వ్ చేసి మరి మా పరువుకి భంగం కలిగిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మేము పేద ప్రజలకు సేవ చేసుకుందామనే కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీళ్ళు ఎక్కడ రాజకీయంగా వచ్చి మాకు ధీటుగా ఉంటారేమో అనే ఉద్దేశించి మమ్మల్ని ప్రతిసారి ఇన్వాల్వ్మెంట్ లేని కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న దాంట్లలో ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మాకు సంబంధం లేనిది బండారి మల్లయ్య అనే వ్యక్తి ఉప్పలంచల అనే గ్రామంకు సంబంధించిన ఒక గుడి విషయంలో జరిగినటువంటి గొడవలో వాళ్ళ గ్రామస్తులకి వాళ్ళ మధ్యలో అయిన ఘర్షణలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చనిపోయిన సందర్భంలో శ్రీకాంత్ రాజు గారికి సంబంధం ఏంటి, అసలు శ్రీకాంత్ రాజు గారిని ఎందుకు ఫౌండేషన్ అన్నాక చాలామంది వస్తున్నారు ఫౌండేషన్లోకి సహాయం చేయమని ఇంటి దగ్గరికి వస్తారు, ఫోన్లు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. అయినంత మాత్రాన మేము వాళ్ళకి మోరల్ సపోర్ట్ చేసినట్లు కాదు, కావాలని మా మీద కక్ష సాధింపులు ఎన్ని రోజులు జరుపుతారు. అయినా మేమేం తగ్గేది లేదు. బీసీ నాయకులారా మీరైనా అర్థం చేసుకోండి. కనీసం ఒక బీసీ బిడ్డగా నేను ఒక బీసీ మహిళగా అడుగుతున్నాను, మీరు దయచేసి మా గురించి కూడా ఆలోచించండి. బీసీలను ఎలా అనగదొక్కాలని కూడా చూస్తున్నారు. దయచేసి మీరు ఇది అర్థం చేసుకొని మేము మాత్రం ఏం తప్పు చేయలేదని ప్రజలు నమ్మితే చాలని మేము అనుకుంటున్నాము. మేమే తప్పు చేయలేదు, దేనికైనా సిద్ధం. మేము హైకోర్టులో స్టే చేసైనా తీసుకొస్తాం. మాది ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏందనేది ప్రజలారా మీరు అర్థం చేసుకుంటే చాలు. మేమైతే ఇలాంటి తప్పులు అయితే చేయలేదు. చేసిన దాంట్లో అనవసరంగా మమ్మల్ని ఇరికిచ్చి బదనాం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అదే విషయం ఈరోజు నేను ప్రెస్ ద్వారా తెలియజేయాలి ప్రజలకని ఉద్దేశించి ఇక్కడికి రావడం జరిగింది.